నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సంపద సృష్టికి రహదారులే కీలకమన్న సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ వల్ల దేశవ్యాప్తంగా రోజుకు 37 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం జరుగుతుందని వెల్లడి. దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలన్న డిప్యూటీ సీఎం పవన్. 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నామని స్పష్టం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. అభివృద్ధిపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చామని వెల్లడి. చంద్రబాబు లాంటి పచ్చి మోసగాడిని నమ్మిన రైతులు మరోసారి దగాపడ్డారు. నిప్పులు చెరిగిన మాజీ మంత్రులు కారుమూరి చెల్లుబోయిన. అభివృద్ధికి, నాగరికతకు రహదారులు చిహ్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ వల్ల దేశవ్యాప్తంగా రోజుకు 37 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణం జరుగుతుందని అన్నారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని 5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును సమర్థంగా పూర్తి చేసిన వ్యక్తి గడ్కరీ అని అన్నారు. ఆయన హయాంలో అనేక జాతీయ రహదారులు పూర్తయ్యాయని చెప్పారు. తొలి పీపీపీ మోడల్ రోడ్డును ముంబై, పుణె మధ్య నిర్మించినట్లు గుర్తు చేశారు. In this scheme, never say no to any project. Every project, what all you ask, how to make it successful, you will work it out. That is the strength of Gadkari ji. I really appreciate him. Because of him, all these things are happening. Today we requested nearly 1883 kilometers roads. National highways are more tall, including everything. It is costing 85,000 crores. You promised me next 2 years you are going to give 1 lakh crores worth of roads. I am confident any project is viable. There is only one man, Gadkari ji. He will make it possible. I really appreciate him. I am thanking him. Gettiga chapatlu kotti okasari abhinandinchandi. I had a good experience with him. He was in Minister for Transport in Maharashtra. At that time, nobody visualized. Before national highways in PPP model, first PPP model, Mumbai, Pune, was constructed by him. That is 1977-78 at that time. That is the spirit. I started in Hyderabad outer ring road. At the same time, during Vajpayee's time, I saw all these developments. Even Malaysia, small country, at that time, east-west corridor, 8-lane road. That was the spirit. Then I also initiated at that time, and today we are proud. India is having ఒకసారి చూస్తే 1,46,195 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఇందులో 2,474 కిలోమీటర్లు హై స్పీడ్ రోడ్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. అభివృద్ధికి, నాగరికతకు చిహ్నం రహదారులు. ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం, పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు. వాజ్పేయి గారు ప్రారంభించారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు. దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు 37 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్ ఫర్ ఎ డే యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ మినిమం 50 kilometers. ఐఎమ్ హ్యావింగ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, యువర్ డైనమిజం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2014 నుంచి 11 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు.
కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఎక్సలెంట్ వర్క్ హీ హాస్ డన్. గత ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభమైతే కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి కొత్త రహదారులను నిర్మిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలని ఆయన అన్నారు. 5,000 కోట్ల విలువైన జాతీయ రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో 5,000 కోట్లతో 29 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలియజేశారు. అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లను నిర్మిస్తున్నామని తెలియజేశారు. 78 ఏళ్లుగా రోడ్లు లేని గిరిజన ప్రాంతాలకు ఇప్పుడు రోడ్లు వేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చిన రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో, పూర్తి కర్తవ్య బద్ధతతో పనిచేస్తుంది. అలాగే జాతీయ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం. దీనికి మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పిఎం జన్మన్, ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద అది ఓట్లు పడే దారులు కాదు, 1,00,000 మందికో 25,000 మందికో ఉపయోగపడే రోడ్లు కాదు. కానీ అభివృద్ధి పథంలో అందరూ బాగుండాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ పిఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి పిఎం జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 550 కోట్ల రూపాయలు మనకు వస్తే, 50 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, నరేగా నుంచి దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఈ రోజున అడవి తల్లి బాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయిన గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారికి ఒకటే తెలియజేశాను, ఈ డోలీ మోతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. కనీసం మనకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం మీరు ఒక 50 కోట్లు కనుక రిలీజ్ చేయగలిగితే కనీసం కొన్ని గ్రామాలకైనా మనం చేయొచ్చు అంటే చాలా పెద్ద మనసుతోటి ఆ రోజున ఆయన ఆ 50 కోట్ల విడుదల ఈ రోజున దాదాపు మనం 1000 కోట్లుకి రోడ్లు వేయగలిగే స్థాయిలో ఉన్నాం. అందుకే మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు మనం ఈ రహదారులు కేవలం ప్రయాణ సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా ఎకో టూరిజం అభివృద్ధికి, యువతకి ఉపాధి అవకాశాలకి మార్గం వేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ నిర్మించిన ఈ మార్గాలు మన రాష్ట్ర అభివృద్ధికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా ముందుకు సాగేందుకు అటవీ అనుమతులతోనే అత్యంత జాగ్రత్తతో ప్రణాళికలు రూపొందిస్తూ కొనసాగిస్తున్నాం. మోదీ గారి దృష్టి, గడ్కరీ గారి కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో ఈ ముగ్గురి నేతృత్వంలో మన రాష్ట్రం, మన దేశం అన్ని రంగాల్లో పరిగెడుతుంది. అభివృద్ధిపై ప్రతి ఒక్కరు కూడా ఈ భాగస్వామ్యంలో మీరు చేరాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మన లక్ష్యం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నగర అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి 3 వారాలకు ఒకసారి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు. అభివృద్ధిపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నసీర్, మాధవి, రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్, నగర మేయర్ అధికారులు పాల్గొన్నారు. ఎవ్రీ 3 to 4 వీక్స్ కి ఓవరాల్ గా జరిగే వర్క్స్ అన్నిటి మీద ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూర్చొని రివ్యూ చేసుకుంటాం. సమస్యలన్నీ డిస్కస్ చేసి డిపార్ట్మెంట్లన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని ఫిక్స్ చేసుకొని వర్క్లన్నీ ఒక పద్ధతి ప్రకారం, టైం ప్రకారం వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అందులో పార్టీ ఈ రోజున 1 by 1 తీసుకుంటే శంకర విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తా ఉంటే 2 పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఒక 2-3 days లో. అరౌండ్ August 9th తర్వాత కంప్లీట్ గా ఈ బ్రిడ్జ్ ని ఆపేయాలనేటువంటి ఒక ప్లాన్. 9th నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 134 స్ట్రక్చర్స్ ఉంటే అందులో 74 members వరకు కన్సెంట్ ఇచ్చారు. కొంతమంది కోర్టులకు వెళ్లారు, కోర్టుల్లో ఫైట్ చేస్తా ఉన్నాం.
మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటిని 1 by 1 క్లీన్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అదే విధంగా నందివెలుగు ఆర్ఓబి తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది. వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు. దాదాపు 8 months లో కంప్లీట్ చేసి ఇస్తా ఉన్నారు. దాంతో పాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 days లో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వచ్చేటప్పటికి ఇందులో 3-4 ఇష్యూస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా అక్కడ ఇంకా కొన్ని 41 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. టెండర్స్ వచ్చేటప్పటికి రేపు 7వ తారీఖుకి టెండర్స్ కంప్లీట్ అవుతాయి. అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వర్క్ స్టార్ట్ చేయాలని. తర్వాత మల్టిపుల్ రూరల్ రోడ్డు డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగర్, ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో LC నంబర్ గేట్ 3 దగ్గర ఆల్టర్నేట్ రోడ్ వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్ని అయిపోయినాయి. 1 week లో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్ ఆటో నగరును అగతవరపాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు. PVK నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్ గా చేసినటువంటి డిజైన్ చాలా మందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. అదేవిధంగా ఈరోజు NTR మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం. దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా నల్లపాడు ట్యాంకు, బొంగరాల బీడు ల్యాండ్, ఈ రెండు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు GHMC కింద తీసుకొని వాటిని డెవలప్ చేయటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్ గా ఉంటే పాత కాంట్రాక్టర్ ని క్యాన్సిల్ చేశారు. అవంతా చేసి 3 వాటర్ ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తా ఉన్నారు. ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి, ఒక 3 ఉన్నాయి. వాటన్నిటిని 3 ట్యాంకర్స్ కూడా టెండర్స్ పిలుస్తా ఉన్నారు. అందులో BR స్టేడియం ట్యాంకు 2 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా టెండర్స్ వెళ్ళినాయి. అవి కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఇంకోటి మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే మొదటిసారిగా అందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి 1 year లో. దానికి ముఖ్యంగా కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని అందరినీ కూడా ఈ అధికారులను అందరినీ కూడా అభినందించాలి. రేషనలైజేషన్ చేయటం, ఎక్స్ట్రా వర్కర్స్ ని తీసుకురావటం, ప్రతి వార్డుకి ఒక ట్రాక్టర్ ని అలొకేట్ చేయటం, అడిషనల్ డస్ట్బిన్స్ పెట్టడం, కార్పొరేటర్స్ ని ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ రోజున శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఎక్కడ సర్వేలు చేసినా కూడా గుంటూరు నంబర్ 1 వస్తా ఉంది. అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్తా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.